హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియోస్లో నేను మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా చెప్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఒక టాపిక్ మీద డిస్కషన్ చేస్తున్నాను. ఏంటంటే లాజిస్టిక్స్ గురించి. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు లాజిస్టిక్స్ కంపెనీస్ అనేవి చాలా వచ్చేసినాయి. అంటే లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు, మరి ఇండియా నుంచి ఫారిన్కి ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు, ఇలాంటి చాలా కంపెనీస్ అనేవి వచ్చేసినాయి. అయితే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఇంకా మన చాలామందికి, తెలుగు వాళ్ళకనే కాదు, మన ఇండియాలో చాలామందికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి లాజిస్టిక్స్లో. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేస్తాను. యాక్చువల్లీ ఏముంటుందంటే ఇప్పుడు లాజిస్టిక్స్ కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ తయారు చేసుకుని అందులో మేము లాజిస్టిక్ సర్వీసెస్ ఇస్తున్నామని రాసేసి మొత్తం పంపించేస్తుంటారు. అయితే మనం సెర్చ్ చేసేటప్పుడు మనకు ఆ వెబ్సైట్ వచ్చింది అనుకుంటాం, మనం అందులో ఆ లాజిస్టిక్స్కి ఆర్డర్ పెడతాము, మా ఐటమ్ ఇది ఉంది అది ఉంది అనేది పెడతాము. అయితే ఇందులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అడ్వాన్సెస్ అనేవి తీసుకుంటున్నారు. అంటే లాజిస్టిక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్వాన్స్ తీసుకుంటున్నారు. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అడ్వాన్స్ అటైపోతుంది, మరి వాళ్ళు ఎలాంటి సర్వీస్ ఇవ్వడం లేదు. అయితే లాజిస్టిక్ కంపెనీతో మాట్లాడేటప్పుడు ఎలాంటి అడ్వాన్సెస్ ఇస్తున్నప్పుడు మీరు అడ్వాన్సెస్ అసలు ఇవ్వద్దు. ఎందుకంటే అడ్వాన్స్ ఇస్తే మీకు చాలా కష్టంగా ఉంటుంది, లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే వాళ్ళు అడిగినా కానీ ఇవ్వద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఇవి అన్ని కంపెనీస్ అని చెప్తలేను, కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయి, స్కామ్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ప్రోడక్ట్ మేము ఆల్రెడీ మేము పికప్ చేసుకున్నాము అన్నట్టు చెప్తారు, కానీ అక్కడ నుంచి ప్రోడక్ట్ రాదు. అంటే డోర్ డెలివరీ, కొంతమంది ఏం చేస్తారంటే మాకు డోర్ డెలివరీ కావాలని పెట్టేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ప్రోడక్ట్ ఉంది మేము ఇస్తామని అలా కూడా చెప్తారు కొంతమంది. అంటే ఇలా డిఫరెంట్ రకాలుగా స్కామ్ నడుస్తుంది లాజిస్టిక్స్లో. అయితే మేము పంపించినామని చెప్తారు, పంపించిన తర్వాత వాళ్ళు ట్రాకింగ్ కోడ్ కూడా పంపిస్తారు, అన్నీ పంపిస్తారు. ఆ ట్రాకింగ్ చూస్తే మనకి వచ్చినట్టు కనబడుతుంది కానీ ఏముండదు. అంటే ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి లాజిస్టిక్స్లో. అయితే వీళ్ళతో మీరు కాంటాక్ట్ చేయొద్దు. కొద్దిగా మంచి బ్రాండెడ్ కంపెనీస్ని కాంటాక్ట్ చేసి మీరు లాజిస్టిక్ సర్వీసెస్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇది ఒక పెద్ద స్కామ్ అనేది జరుగుతుంది. కాబట్టి దీని మీద కొద్దిగా దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఆర్డర్ ఇచ్చేసినారు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చేసినారు. ఇచ్చిన తర్వాత ఒక లాజిస్టిక్ కంపెనీతో మాట్లాడేసి మీరు అక్కడ వాళ్ళకి చెప్పేసినారు, అడ్వాన్స్ ఇచ్చేసినారు. వాళ్ళు ఓకే అంటారు, అన్నీ ఓకే అని జస్ట్ మేము పికప్ చేస్తాం అన్నీ చేస్తామని చెప్తారు, కానీ చేయరు. అక్కడ ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అక్కడే ఉండిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి సెర్చ్ చేయాలి, మీరు అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళు పికప్ చేయరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే లాజిస్టిక్స్ కంపెనీస్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్సలెంట్ కంపెనీ ఉందా లేదా, వాళ్ళ రేటింగ్ ఎలా ఉంది, ఇదంతా చూసుకోండి. మరి వాళ్ళకి ఒకసారి అడగండి, మీరు ఆల్రెడీ ఇండియాకి ఇంపోర్ట్ చేసినారా, ఎక్స్పోర్ట్ చేసినారా, కొద్దిగా డీటెయిల్స్ అడిగిన తర్వాత వాళ్ళతోని ఆర్డర్ పెట్టండి, ఈజీగా ఉంటుంది. మరి మ్యాక్సిమంగా వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఎలాగో వాళ్ళు ప్రోడక్ట్ పికప్ చేసి పంపించినప్పుడు ఎలాగో ఆన్లైన్లో పంపిస్తారు, ఆన్లైన్లో మీరు డబ్బులు పే చేస్తారు. కానీ అడ్వాన్స్ కోసం కొద్దిగా చూడండి, వాళ్ళకి పంపించకండి. ఇది చాలా రిస్క్ నడుస్తున్నది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పేమెంట్ మీరు చేసేటప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని కొద్దిగా కరెక్ట్గా చూడండి. అది టాప్ మోస్ట్ ఇక్కడ బెస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి అడగండి, మేము మీ యొక్క బ్యాంక్ అకౌంట్ టాప్ 50 బ్యాంక్స్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో మేము ఇస్తాము, మీకు డబ్బులు ఇస్తాము, మీరు మీ యొక్క టాప్ 50 బ్యాంక్స్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాకు ఇవ్వండి అన్నట్టు అలా మాట్లాడండి. ఎందుకంటే టాప్ 50 బ్యాంక్స్లో వరల్డ్ వైడ్గా టాప్ 50 బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ టాప్ 50 బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్ ఉన్నట్టయితే ఏముంటుందంటే మ్యాక్సిమంగా ఆ కంపెనీ కొద్దిగా జెన్యూన్ ఉన్నట్టు ఉంటుంది. మిగతా చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్కడో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, అందులో డబ్బులు తీసుకుంటారు. అలా చేస్తే మరి ఫ్యూచర్లో లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి టాప్ 50 బ్యాంక్స్ అడగండి వాళ్ళు. మీరు ఏదైనా మంచి బ్యాంక్ టాప్ 50 బ్యాంక్స్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాకు నంబర్ ఇవ్వండి, మేము అందులో డబ్బులు పే చేస్తాం అన్నట్టు చెప్పండి. కానీ ఏదో డౌట్ఫుల్ బ్యాంక్స్, చిన్న బ్యాంక్స్ ఉంటే అలాంటి కంపెనీస్లో, అలాంటి లాజిస్టిక్స్ కంపెనీస్లో పే చేయకండి. ఎందుకంటే కరెక్ట్ బిజినెస్ చేస్తేనే మీకు
బెనిఫిట్ అవుతుంది, లేదంటే ఉన్న డబ్బులు కూడా పోతే లాస్ అయిపోతుంది. అయితే ఈ విషయాన్ని కొద్దిగా గమనించండి. మరి లాజిస్టిక్స్ చేసేటప్పుడు వాళ్ళకి అన్నీ అడగండి, ప్యాకింగ్ గురించి అడగండి, ఎలాంటి ప్యాకింగ్ చేస్తారు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే మేము చీప్గా చేస్తామని చీప్ ప్యాకింగ్ పెట్టేస్తారు. ఆ ఐటమ్స్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి మొత్తం పాడైపోతాయి. అంటే ఇలాంటి విషయాలు కూడా మీరు చూడండి. ప్యాకింగ్ గురించి అడగండి, ఎలాంటి కార్డ్బోర్డ్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు, బాక్సెస్ ఎలాంటి యూజ్ చేస్తున్నారు, ఎలాంటి కంటైనర్స్ యూజ్ చేస్తున్నారు, కొద్దిగా దాని గురించి కూడా లాజిస్టిక్ కంపెనీ వాళ్ళతోని డిస్కషన్ చేసి బిజినెస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. అయితే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో సక్సెస్ కావాలంటే నా ట్రైనింగ్ తీసుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. వెంటనే జాయిన్ అయిపోండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా మీ డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం చేసేది ప్యూర్ బిజినెస్ కాబట్టి కొద్దిగా మన టాపిక్ కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది, వేరే ట్రైనర్స్ లాగా ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ మా టీం ఏం చేస్తుందంటే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తున్నాం. మన తెలుగు వాళ్ళకి లాంగ్ టర్మ్గా హై ఎండ్లో అంటే ఒక రేంజ్లో పెంచాలని ట్రై చేస్తున్నాం. కాబట్టి మా వీడియోస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి, మా టాపిక్స్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మీకు నచ్చినట్టయితే మీరు జాయిన్ చేయండి, లేదంటే మీరు వేరే ట్రైనింగ్స్ నుంచి కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.